కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిననూ అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తే కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకించుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టాలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారి పొడవునా పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజా వణుకుతూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాణపారాయణ అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుడిని, నిండు సభల అవమానాలు పలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, నమ్ము రక్షించండి అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయ్ మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపము కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలయ ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగెను. నాది ద్రవిడ దేశం, బ్రాహ్మణుడును. నేను మహాపండితుడినని గర్వం గలవాడినై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణములు మాని పశువులనై ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై నేనొక లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులను లాక్కొని ఇంటి నుండి గెంటివేసి తిని. అందులకు విప్రునకు కోపం వచ్చి, ఓరీ నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలవక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. నీవు రాక్షసుడవై నరభక్షుడవై నిర్మానుష్య ప్రదేశములలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము గదా. కాన నా అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించి తిని. అందులకతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమునందు వటవృక్షము కలదు, నీవందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మను పొందుదువు కాక అని వెడలిపోయాడు. ఆనాటి నుండి నేనీ రాక్షస స్వరూపమున నరభక్షము చేయుచుంటిని. కాన ఓ విప్రమోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును తెలియజెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మంలో బ్రాహ్మణుడని. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నయో రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించువాడిని.
నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కావున నాకీ రాక్షస సత్వము కలిగెను. నన్ని పాప పంకిలముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడి పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడెను. భగవంతునికి ధూపదీప నైవేద్యములు అయినను అర్పించక భక్తులు గోని తెచ్చిన సంభావనను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్యం మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములు దినఫలములను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసుల్లారా, భయపడకుడు. మీరు పూర్వజన్మంలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపం కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగించును అని వారి నోదార్చి తనతో గోనిపోయి ఆ ముగ్గురి చేతను విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమునను ముగ్గురు బ్రాహ్మణ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములను ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు తృప్తిని నొంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించుదురు. అందువలన ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ స్తోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము.